హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నేను చాలా డేస్ కింద ఎడిట్ చేశాను. నేనైతే పోస్ట్ అయితే చేయలేదు. సో ఫస్ట్ అయితే డెమో వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడైతే పిక్ కనిపిస్తుంది కదా, పిక్స్ అని కనిపిస్తుంది కదా, పిక్ 1 పిక్ 2 అని. పిక్ 1 మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇంకా ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీరు ఎవరైతే ఇమేజ్ అయితే ఎడిట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో పిక్ 2లోకి అయితే వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఫేస్ కనిపిస్తున్నట్టుగా లేయర్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. క్రౌడ్ పిక్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. ఇంకా 4th పిక్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఫ్రేమ్కి అడ్జస్ట్ అయ్యేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఇక్కడ టెక్స్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేయండి. సో 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ ఇమేజ్లోకి అయితే వెళ్ళి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే మీకు ఫ్రేమ్కి అడ్జస్ట్ కాకపోతే ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే యాడ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్పై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. అడ్జస్ట్ అయితే మీకు నచ్చితే చేసుకోండి. కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఇంకో లేయర్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళండి. స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్కి అయితే ఫ్రేమ్కి అయితే యాడ్ అయిపోతుంది. వీడియోకి అయితే కొంచెం పక్కకి స్క్రోల్ చేసి యాడ్ ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇంకో లేయర్ కనిపిస్తుంది కదా, దానికి కూడా మళ్ళీ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న లేయర్స్ అన్నిటికీ ఇంతే కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్పై క్లిక్ చేసి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అన్ని ఇమేజెస్ యాడ్ చేసుకున్నాక వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.